మహారాష్ట్రను తీసేస్తే జరిగే నష్టాలేంటో మీకు తెలుసా? మహారాష్ట్రలోనే ఇండియా యొక్క ఎకనామిక్ బ్యాక్ బోన్ ఉంది. అదే బిఎస్సి మరియు ఎన్ఎస్సి. అందుకే ముంబైని ఫినాన్షియల్ క్యాపిటల్ అంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా మహారాష్ట్ర నేలపైనే జన్మించారు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలాగే ఇండియాలో అత్యధిక జీడిపి కాంట్రిబ్యూషన్ ఇచ్చే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఫస్ట్ ఉంటుంది. సుమారు 13.5% కాంట్రిబ్యూషన్ మహారాష్ట్ర ఇస్తుంది. మహారాష్ట్ర ఇండియా యొక్క ఇండస్ట్రియల్ హబ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి పెద్ద ఇండస్ట్రీస్ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే అరేబియన్ సీ ఉండడంతో చాలా పోర్ట్స్ ఉన్నాయి. వాటన్నిటిలో జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ఇండియాలోనే అతి పెద్ద కంటైనర్ పోర్ట్. మహారాష్ట్ర షుగర్ కేన్ మరియు కాటన్ ప్రొడక్షన్ లో టాప్ లో ఉంటుంది. ఫేమస్ అయిన అజంతా కేవ్స్ మరియు ఎల్లోరా కేవ్స్ గుహలు కూడా ఇక్కడే ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర లొకేషన్ ట్రేడ్ మరియు ట్రాన్స్పోర్ట్ కు చాలా ముఖ్యమైనది. ఇది వెస్ట్ కోస్ట్ కు గేట్ వే గా పనిచేస్తుంది. కాబట్టి వ్యాపారం మరియు రవాణా చాలా ఈజీగా జరుగుతుంది. మీలో ఎంత మంది మహారాష్ట్రకు వెళ్లారో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ షేర్ చేయండి.